పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన మేక వెంకట సుబ్బారావు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ చేసిన ఆన్లైన్ తప్పిదం కారణంగా బంధువుల ఆస్తులు తన పేరుపై నమోదు అయ్యాయని, దీంతో అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించిన ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పుతున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో తనను ఇబ్బంది పెట్టకుండా వెంటనే సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు. నా పేరు మేకా వెంకట సుబ్బారావు, అండలూరు గ్రామం, వీరవాసరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పూర్వపు గవర్నమెంట్లో వాలంటీర్ నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా కజిన్ సిస్టర్లో ఆయన బెంగళూరు నివాసి మేకా సావిత్రి గారి పేరుని ఎంటర్ చేశారు. అది తొలగించమని, నాకు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్నదాత సుఖీభావ పథకం రావట్లేదని 5 సార్లు ప్రీవియస్గా ఇచ్చాను. వాళ్ళ 6వ సారి ఇచ్చాను. ఎంతసేపు ఇక్కడి నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామానికి తిరుగుతుంది తప్ప రాష్ట్ర సచివాలయ ప్రధానాధికారి నుంచి ఈ డిలీషన్ ఆప్షన్ తెప్పించలేకపోయారు ఇంతవరకు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ 6వ సారి వచ్చాను. ఇవాళ ఏంటంటే నాకేమో డిలీషన్ ఆప్షన్ ఇచ్చామని 2 పీజీఆర్ఎస్ రసీదులు వచ్చాయి. వీళ్ళేమో మాకు రాలేదంటున్నారు. ఇవి ఎలాగ వచ్చాయని, మరి ఆప్షన్ వచ్చిందని ఇక్కడికి వస్తాయండి. నాకు ఫోన్